వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురం జిల్లాలో ఆ పేరు తెలియని వ్యక్తి అంటూ ఉండరు. ఫాదర్ ఫెర్రర్ స్థాపించిన ఆర్డిటి అనంతపురం జిల్లాకి చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ కావు. విద్య, వైద్యంలో ప్రతి పేదవాడి గడప తొక్కిన ఆర్డిటి వారికి సేవ చేసిన తీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆగిపోయింది. ఆ సేవలు ఎందుకు ఆగిపోయినాయి, దానికి కారకులు ఎవరు, ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించింది ఎవరు, వారికి అండగా నిలబడింది ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. ఫాదర్ ఫెర్రర్ స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురం జిల్లాలో ఆ ట్రస్ట్ పేరు తెలియని కుటుంబం ఉండదు, గడప ఉండదు. అలాంటి ట్రస్ట్ని కూడా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆపేశాడంటే ఆయన పాలనా సమయంలో ఆగిపోయింది. పేదలకి సేవలు అందించే ఆ ట్రస్ట్ ఆగిపోయినా పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం చేశాడో ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించబడింది. ఎలా పునరుద్ధరించబడింది అంటారు? జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆగిపోయిన ట్రస్ట్ని అతను ఎందుకు దాన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయాడు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ప్రజల సంక్షేమం పట్ల కానీ ఆయనకి ఏమీ శ్రద్ధ లేదండి. ఆయన చాలా ఒక నిర్ణీతమైనటువంటి జయంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అది సాధించుకున్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఆర్థికంగా లబ్ధి పొందాలన్నదే తప్ప ఆయనకి ఏ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. ఆయన 3 రాజధానులు పెట్టింది కూడా కేవలం 3 కుంపట్లో పెట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెడదామని చూశాడు, అది కూడా పనిచేయాల. ఇప్పుడు ఆర్డిటి లాంటి సంస్థ ప్రాముఖ్యత కూడా ఆయనకు తెలుసు అని అయితే నేను అనుకోవటం లేదు. అది దాదాపుగా 57 సంవత్సరాలుగా ఒక ఎడారి ప్రాంతంగా ఉండే బహు తక్కువ వర్షపాతం ఉన్న వెనకబడిన ప్రాంతమైనటువంటి అనంతపూర్ జిల్లాలో అంతర్భాగంగా అది అంటే ఒక గ్రాస్ రూట్స్ నుంచి పనిచేస్తూ వచ్చింది 57 ఏళ్ల నుంచి. వాళ్ళు ఒక కార్యక్రమాలని కాదండి, జిల్లాలో మీరు చెప్పారు, ప్రతి గడపని తొక్కింది, ప్రతి జీవితాన్ని స్పృశించింది. ఈ రంగం ఆ రంగం అని కాదండి, పేదలు కానీ, రైతులు కానీ, ఇతర వృత్తుల వాళ్ళు కానీ, లేకపోతే స్టూడెంట్స్ పాఠశాలలకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, స్పోర్ట్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడా నైపుణ్యతను గమనించి వాళ్ళని కూడా ప్రోత్సహించింది. అంటే మన ప్రభుత్వాలు మేల్కోక ముందే ఆయన విన్సెంట్ ఫెర్రర్ అండ్ ఆయన భార్య అన్నే ఫెర్నర్ వీళ్ళిద్దరు కూడా ఆ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి నాలుక మీద వచ్చే మా పిలుపండి ఫాదర్ ఫెర్రర్ అని. అట్లాగే అనేక రాజకీయ పార్టీలు, అంటే 1969 నుంచి అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి అనేక పార్టీలు మారుతూ వచ్చినా కూడా వాళ్ళ సేవా కార్యక్రమాల్లో కానీ, నాణ్యతలో కానీ, వాళ్ళ ఉద్దేశాల్లో కానీ మార్పు లేదు. అంకిత భావంతోనే చేస్తూ వచ్చారు. అయితే వీళ్ళకి విదేశీ ఫండ్స్ కూడా వచ్చాయి. వాళ్ళు రకరకాల సంస్థల్లో అంతర్జాతీయంగా ఈ రంగాల్లో పనిచేసే వ్యవస్థలకి వీళ్ళు చేస్తున్న కృషి మీద నమ్మకంతో వాళ్ళు పంపిన ఫండ్స్ను కూడా ఇప్పుడు ఒక రకంగా అనంతపూర్ జిల్లాకి ప్రకృతి ఎంత అన్యాయం చేసినా సత్యసాయి ట్రస్టు, తర్వాత ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ 2 కళ్ళలాగా పనిచేయబట్టే ఇవాళ అనంతపూర్ జిల్లా ఈ దశలో ఉందని అయితే మనం కళ్ళు మూసుకుని చెప్పొచ్చండి. లేకపోతే ప్రజా జీవితంలో అన్ని రంగాల్లోనూ వీళ్ళు ఎక్కడికక్కడ ఒక తండ్రి పాత్రలాగా పోషించారు. ఇక్కడ ఉండే బత్తలపల్లి అనే ఊరు దగ్గర అనేక మోడర్న్ ఆసుపత్రులు కూడా కట్టించారు వీళ్ళు. అంటే అసలు ఆ ప్రాంతాల్లో ఊహించని వస్తువులు, మెడికల్ ఫెసిలిటీసు, హాస్పిటల్స్, చక్కటి ఎక్విప్మెంటు, సిబ్బంది, అక్కడ అధునాతనమైనటువంటి పరిశోధన యంత్రాలు కూడా వాళ్ళు ఆ రోజునే ఏర్పాటు చేశారు. తర్వాత పేదరిక నిర్మూలన కోసం అనేక వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి వృత్తిపరంగా వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ, తర్వాత వృత్తుల్లో నైపుణ్యత పెంచుకోవటానికి కావాల్సిన పరికరాలని ఉచితంగా సమకూర్చడం, అలాగే ఆరోగ్యం ఎంత చిన్న సమస్యలైనా, అంటువ్యాధులు కానీ అలాంటివి వచ్చినప్పుడు కూడా నిలబడేవాళ్ళు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేని ప్రదేశాల్లో కూడా ఆర్డిటి సంస్థ వాళ్ళ ఓన్ క్లినిక్స్ని పెట్టి నడిపించింది. అదొక ప్రభుత్వం లాగానే పనిచేసింది తప్ప ఏదో మేము బయట నుంచి వచ్చాము మాకేంటి మాదే బాధ్యత అన్నట్టుగా లేదు. ప్రజలు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా అనంతపురంలో ఉన్న వీళ్ళ కార్యాలయానికి వచ్చి మాట్లాడుకుని వెళ్తే వాళ్ళకి ఎంత సహాయం చేయగలుగుతారో అంత చేశారు. తర్వాత స్కూల్స్ని నడపటంలో కానీ, ఆ స్కూల్స్లో సిబ్బంది యొక్క నైపుణ్యతను పెంచడం, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వటం అప్పటి నుంచి కూడా.
తర్వాత మహిళా సాధికారికత. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన డ్వాక్రా లాంటిది ఆ రోజుల నుంచి కూడా వాళ్ళు మొదటి నుంచి ఆ రంగంలో కూడా వాళ్ళు కృషి చేశారండి. తర్వాత వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమం గురించి వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అట్లాంటివి కూడా చేశారు. తర్వాత పేదలకి ఇళ్ల నిర్మాణంలో ఒక ప్రభుత్వం ఏదైతే ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు ఆ రోజునే మొదలుపెట్టి చేసిన సంస్థ అండి. అయితే ఏమైందంటే మీరన్నట్టు ఇది యాక్చువల్‌గా ఈ సంస్థ పనిచేయటం ఏంటంటే ఫారిన్ కాంట్రిబ్యూషనరీ రెగ్యులేటరీ యాక్ట్ అని 2010లో వచ్చిందండి. అంటే విదేశాల నుంచి వచ్చే నిధులు దేశ భద్రతకి, దేశ ప్రయోజనాలకి భిన్నంగా ఉపయోగపడకూడదు అనే ఉద్దేశం మీద, అంటే వచ్చిన నిధులు ఎవరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గమనంలో ఉంచుకోవటం, వీళ్ళు కూడా వాటిని ఆడిటింగ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయటం ఇవన్నీ జరగాలన్నమాట. అయితే ఏమైందంటే 2020లో దీనికి ఇంకొక అమెండ్మెంట్ వచ్చిందండి. అమెండ్మెంట్ వచ్చినప్పుడు కొంచెం రిస్ట్రిక్ట్ చేశారు. ఈ ఫండ్స్కి సంబంధించి ఒక 20% మాత్రం పరిపాలనా ఖర్చుల కోసం ఉపయోగించాలి, మిగిలిన 80% ఈ సర్వీస్ సేవా కేంద్రాల ఉపయోగించాలని. అయితే ఆ సందర్భంలో జరిగిన కొంత ఒక డిస్టర్బెన్స్ మూలన, ఈ అమెండ్మెంట్స్ మూలన వీళ్ళకి 2021లో ఫండ్స్ ఆగిపోయినప్పటికీ కూడా ఫాదర్ ఫెర్రర్ కానీ విన్సెంట్ వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుత్వాలకు విన్నవిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ శక్తి మేరకి ఇతర దాతల నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్స్ తీసుకుని బేసిక్గా నడుపుతున్నారు. కానీ మొదట్లో జరిగినంత ఇదిగా జరగలేదు. దాంతో ప్రజల్లో కూడా అలజడి వచ్చింది, ప్రజాప్రతినిధుల్లో కూడా అలజడి వచ్చింది. ఎందుకంటే ఈ సంస్థ చేస్తున్న సేవకులు కూడా తోడైతే మనకు బలం ఉంటుంది అని. అప్పుడు లోకేష్ గారు కిందసారి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన దృష్టికి వచ్చినప్పుడు యువగళం పాదయాత్ర అప్పుడు ఆయన ఈ ఫాదర్ ప్రజలకు కూడా హామీ ఇచ్చాడు. విన్సెంట్ ఫెర్రర్ కూడా ఫాదర్కి హామీ ఇచ్చాడు, మేము రానివ్వండి, వచ్చిన తర్వాత మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మళ్ళీ మీకు ఆ నిధులు గతంలో ఎలా వచ్చాయో అలా వచ్చే విధంగా చర్య తీసుకుంటాము. మీకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ఇబ్బందులు, అంటే మీరు ఏమైనా అక్కడ చిన్న చిన్న సాంకేతిక అంశాలు ఉన్నా కూడా మీరు అనంతపూర్ జిల్లాకి గతంలో చేసిన సేవలు, చేస్తున్న సేవలు కూడా ఎవరు కూడా శంకించడానికి వీలు లేదు. మేము అవసరమైతే హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి వారికి విన్నవిస్తాము. వారు కూడా మీరు చేసిన సేవల్ని ఖచ్చితంగా గుర్తిస్తారు అని ఒక నైతిక ధైర్యం ఇచ్చాడు. దాంతో ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. లోకేష్ గారు కనుక మళ్ళీ ఆర్డిటి సేవలను కనుక ఈ ప్రాంతంలో పునరుద్ధరిస్తే ప్రభుత్వం చేస్తున్న దాంతోపాటు ఇంకా కొంత బలంగా హౌసింగ్ కానీ, ఇప్పుడు ప్రభుత్వం 100 ఇళ్ళు కడితే వీళ్ళు ఇంకో 15 ఇళ్ళు కట్టారనుకోండి, 115 ఇళ్ళు అవుతాయి కదా. ఇప్పుడు ఎవరన్నా కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుని వెళ్ళాలి, కానీ మేమే చేస్తాము మనము చేయక వాళ్ళు చేయక ఎంతైనా ఇప్పుడు 2 eyes are better than 1. కాసేపు 2021లో జరిగింది, ఇది ఆగిపోయింది నిధులు రావటం. ఆనాడు ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం అప్పుడు బాగానే ఉండేవాడు, శాల్వాలు ట్రక్కులు తీసుకెళ్ళి పంచాడు అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ ఈ ఇబ్బంది తొలగించలేకపోయాడు? నేను ఒక సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మహిళల మీద ఏదైనా అత్యాచారం జరిగితే గన్ కన్నా ముందు వస్తాడు జగన్ అని రోజా చెప్పింది. తర్వాత ఎవరి మీద ఎటువంటి అత్యాచారాలు జరిగినా ముందు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం. వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆయన టైంలో ఏ ప్రభుత్వంలోనైనా అవి జరుగుతాయండి. అంతో జరిగినప్పుడు ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళటం, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళ సహాయం కోరటం జరుగుతుంది. ఆయన ఇట్లాంటి అంశాలన్నీ నాకెందుకు చెబుతావు, దీంతో వచ్చే లాభం ఏంటి అన్నాడు. అట్లాగే ఇప్పుడు విన్సెంట్ ఫెర్రర్ ఉన్నాడండి. విన్సెంట్ ఫెర్రర్ కానీ అన్నే ఫెర్రర్ కానీ వాళ్ళు 1969లో ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదించుకున్నది ఏమీ లేదు. ఎక్కడ ఏ సంస్థల నుంచి అంతర్జాతీయంగా వచ్చిన నిధుల్ని అంతే పారదర్శకంగా వాళ్ళు ఖర్చు పెట్టేశారు. అది ప్రజల ముందు కనపడుతుంది కదా. ప్రజాక్షేత్రంలో ఆర్డిటి అనేది అనంతపురం జిల్లాకి వెన్నుముక. అది అన్ని ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని లైక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ కంటి ముందు అనేక మంచి కార్యక్రమాలు చేసింది. అంటే పేద ప్రజలకి ఆ ట్రస్ట్ సేవ చేయడం ఇష్టలేక జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అంటారా? ఆయనకి టైం ఉండదండి ఇలాంటివి అసలు. ఇప్పుడు ఇంకోటి అండి, ఆయన ఆ రోజున లిక్కర్ స్కామ్లో మునిగి తేలుతున్నప్పుడు, మైన్స్ ఇలాంటి వాటిల్లో పెద్ద ఆదాయాలు వస్తున్నప్పుడు ఇలాంటి వాటి మీద ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాడండి? అంటే లేదు అంటే కట్టడి చేసి వాళ్ళ దారిని అట్లా వదిలేస్తే వాళ్ళే చూసి ఇసుగట్టి పారిపోతారు,
ఇక్కడ ఏర్పడే ఆస్తులు మొత్తం కబ్జా చేసుకోవచ్చు. ఇక ఆయనకి అసలు ఆయన మైండ్ ఎవరికి రాదండి. ఇప్పుడు నిజానికి వీళ్ళు కూడా క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళే కదా. బహుశా మరి ఆయన సెక్ట్కి సంబంధించిన వాళ్ళు కాదనా, లేకపోతే వీళ్ళకి మంచి పేరు ఎందుకు రావాలనే కానీ తప్ప వాళ్ళు ఇప్పుడు కూడా అనంతపూర్ ప్రజల్లో ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ వాళ్ళ మీద లేదు. వాళ్ళ వ్యవస్థల మీద లేదు, సంస్థల మీద లేదు, నిధుల మీద లేదు, వాళ్ళ వ్యక్తిత్వ మీద కూడా లేదు. వాళ్ళు ఎక్కడ మత ప్రచారాలు చేశారని కానీ మత మార్పిడులు చేశారన్న ఆరోపణ కూడా వాళ్ళ మీద లేదు. అలాంటి వ్యక్తులను కూడా మరి ఈయనకి టైం వేస్ట్ నాకు అనుకున్నాడంటే మనం ఏం చెబుతాం? మీరు అన్నట్టు ఆయన మాట ఆ రోజు కేంద్రంలో చెల్లుతుంది, చెప్పొచ్చు. తర్వాత వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ కూడా వాళ్ళు సమాచారం తెప్పించుకున్నారు. ఎవరు హోంశాఖ మంత్రి కానీ ప్రధాని కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా అనంతపురం జిల్లాలో గత 57 ఏళ్ళగా ఏమేం జరిగింది, ఈ సంస్థకి ఏమన్నా అప్రతిష్ట చేసిన సందర్భం ఉందా, అలాంటి చరిత్ర ఉందా అని. లేదు, వీళ్ళదంతా పారదర్శకంగానే ఉంది. కొన్ని సాంకేతికమైన కారణాలతో ఆగింది తప్ప మానవతా దృక్పథంతో ఇట్లాంటి వాళ్ళని అనుమతించడం వలన అనంతపురం జిల్లా ప్రజలకి అన్ని రంగాలలో మేలు జరుగుతుందని లోకేష్ గారు చెప్పిన మీదట వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి ఇప్పుడు ఆ నిబంధనలను సడలించడం వలన మళ్ళీ అంటే ఆక్సిజన్ పైపు పెట్టినట్టు అయింది. అది ఇప్పుడు అంతకుముందు తీశారు, పెట్టినట్టు అయింది. ఇది మొత్తం అనంతపూర్ జిల్లాలో వివిధ వర్గాల ప్రజలకి, జిల్లా మొత్తం ప్రజలకి మేలు జరుగుతుందండి. ఈ వర్గం ఆ వర్గం అని కాదు. చిన్నపిల్లల దగ్గర పసి బిడ్డలకు వైద్యం దగ్గర నుంచి పిల్లల చదువులో నాణ్యత విషయంలో కానీ, హౌసింగ్ కానీ, పేదరిక నిర్మూలన కానీ, మహిళల సాధికారిత కానీ, వికలాంగులకు కానీ వాళ్ళు ఏది చేయగలిగితే అది చేస్తారండి. అట్లా రైతులకు కూడా ఇట్లా ఈ ఒక్క రంగం అని కాదు, ఎవరు ఇబ్బందులు ఉంటే వాళ్ళు సేవ వాళ్ళు చేస్తారు వాళ్ళ శక్తి మేరకి, వాళ్ళ పరిమితుల్లో. అలాంటప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ సంస్థలతో కూడా కలిసి పనిచేసే స్వభావం ఉంది వాళ్ళకి. అంతే తప్ప మేమే చేస్తాం మీరు రాకూడదని కాదు. ప్రభుత్వం ఎక్కడైనా వీళ్ళ సహాయం కోరితే కూడా వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు చేయగలిగింది చేస్తారు. వాళ్ళు ఎక్కడ చేయగలిగితే అక్కడ చేస్తారు. లేదు వాళ్ళు చేయలేకపోతే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తారండి. అయ్యా మాకు ఇక్కడ పరిమితులు, మాకు నిధుల కొరత ఉందో, లేకపోతే మా పరిమితులు ఉన్నాయి, మేము చేయలేము, కాబట్టి మీరు చేయండి అని ప్రభుత్వ అధికారులతో కూడా సమన్వయంతో పనిచేసే వ్యవస్థ. అంటే ప్రభుత్వంలో ఒక అంతర్భాగంగా ఆర్డిటి అనేది ప్రజల్లో కూడా ఒక వాళ్ళ మనసుల్లో నిలిచిపోయిందండి. అలాంటి సంస్థ మళ్ళీ వాళ్ళ పునఃప్రతిష్ఠ జరిగింది, పునఃప్రారంభం అవుతుంది, దాని పునర్జీవనం వచ్చింది అంటే ఒక రకంగా అనంతపురం జిల్లా ప్రజలకి ఇది ఇంకో అదనపు బలం. ఇప్పుడు పారిశ్రామికంగా ఎంత ముందుకెళ్తుందో సంక్షేమం పట్ల కూడా వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ, వాళ్ళ పొదుపుగా ఉండటాన్ని నేర్పటం, ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పర్యావరణం అన్నిట్లో అండి. అట్లా అన్నమాట. ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండే సంస్థగా చెప్పొచ్చు దీన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టయితే ఈ సంస్థ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశాడు, మీకు గుర్తు ఉండే ఉంటుంది, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా కేఏపాల్ ట్రస్ట్ని కూడా నిర్వీర్యం చేసి ఆస్తిని మొత్తం కబ్జా చేద్దామని చూశారు వాళ్ళు. అప్పుడు అనిల్ కుమార్ని అతనికి ప్రత్యామ్నాయంగా పెంచారండి, సడన్గా కృత్రిమంగా పెంచారు. ఎందుకంటే కేఏపాల్ ప్రతిష్ట, అందువల్లే కొంత ఆయన మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ఒక షాక్కు గురయ్యాడు. ఆ వర్గాల్లో ఆయనకున్న ప్రతిష్టని ఒక్క రాత్రికి రాత్రి పడగొట్టేశారు. తర్వాత గతంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చర్చిల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర కానీ, లేకపోతే కూటములు పెట్టినప్పుడు వచ్చిన డబ్బుల్ని ఆయన అక్కడికక్కడే వాళ్ళకే ఇచ్చేసేవాడు స్థానికంగా. కాకపోతే ఇవాళ ఆయన ఆ స్థితికి తీసుకెళ్లారు. దీంతో ఏమైందంటే ఆయన గ్లోబల్ పీస్ ఫౌండేషన్ చైర్మన్షిప్ కూడా కోల్పోయాడు. ఆస్తులు మొత్తం సీజ్ అయిపోయి, అవును సీజ్ అయిపోయింది. చాలా వీళ్ళు మొత్తం వాళ్ళ తమ్ముడిది హత్యది కూడా అతని మీద పెట్టడం, దాని నుంచి బయటపడటానికి అతను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇంకొకళ్ళని ఎవరిని ఉంచరండి. మనం చూసాం కదా, కొన్ని 100 లక్షల ఫ్లెక్సీలు పెట్టించాడు బ్రదర్ అనిల్ కుమార్ని ప్రమోట్ చేయటం కోసం. మరి దాని వలన వాళ్ళకి జరిగిన లాభమేమో కానీ పాలకు మాత్రం తీవ్రమైన నష్టం అయితే ప్లస్ అయిందండి. బాగా పోగు చేస్తున్నారు గట్టిగానే. బ్రదర్ అనిల్ని పైకి తీసుకొచ్చి అతను ప్రమోట్ చేసి ఆ పాలను పిచ్చండ్లా చేసి ఆ ఆస్తులు మొత్తం కబ్జా చేసి, అవును స్క్వీజ్ చేసి, ఆనాటి తండ్రి చేసిన ప్రయత్నం వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు అనిపిస్తుంది. నిజానికి మరి ఆర్డిటి అట్లాంటి సంస్థని ఆయన 4 సంవత్సరాల అధికారంలో ఉండి చూస్తా కూర్చున్నాడంటే కనీసం ప్రయత్నం అయితే చేయాలి కదండి. తనకున్న పలుకుబడితో ప్రధానికి దత్తపుత్రుడు అన్నంత ఇది ఉంది కదా ఇవాళకి కూడా. మరి ఏది చేసిన ప్రయత్నం? కాబట్టి ఎవరు ఏది చేసినా చేయకపోయినా ఇవాళ లోకేష్ గారు చేసిన ప్రయత్నం అనేది అనంతపురం జిల్లా మొత్తానికి మళ్ళీ నూతన ఆక్సిజన్ పెట్టినంత బలం అండి. గ్లోబల్ పీస్ ట్రస్ట్ని రాజశేఖర రెడ్డి నాశనం చేస్తే ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని ఆనాడు ఫాదర్ ఫెరర్కి ఇచ్చిన మాటకు నిలబడి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి వారికి నిలుపుదల చేసిన ఫండ్స్ని రిలీజ్ చేయించి రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా అనంతపూర్ ప్రజలకి, పేద ప్రజలకి
అండగా నిలబడినందుకు లోకేష్కి శుభాకాంక్షలు చెప్తూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.